వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో జగన్ గారితో కలిసి నడవాలని ఉందా పాదయాత్రలో వెంకటేష్ గారు? నాకేం లేదు సార్, నాకెందుకు ఓకే, ఏమో అప్పటి పరిస్థితులను బట్టి చూడాలి. నడుస్తారులేండి మీరు. ఓకే, ఎలా చూస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ తాను పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పేసి తన పార్టీ చెందిన మంత్రులు, ఇందాక మీరు కూడా ఉన్నారు కాబట్టి లైవ్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ధృవీకరించారు ఖచ్చితంగా పాదయాత్ర చేస్తారని. సో ఆయన పాదయాత్ర దేనికోసం అంటే ఇప్పుడు ఏం రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన బాగలేదా, ప్రజలు సంతోషంగా లేరా, 164 స్థానాలతోటి కూటమి ప్రభుత్వం కలకల్లాడుతూ లేదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దేనికోసం? ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పీట మీద కూర్చోవడం కోసమా, దేనికోసం? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎందుకోసం చేస్తున్నారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుందా అనేది మనం కాస్త విశ్లేషించుకోవాలి. ఓకే, ముఖ్యంగా పాదయాత్ర ఎందుకు చేయాలి అనే దాని మీద ప్రస్ఫుటంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు, జనాల్లోకి వస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఈ రోజు వరకు? ఎస్, పాదయాత్ర ఎందుకు చేయాలి అని అంటే 2027లో పాదయాత్ర చేయాలంటే అప్పటికి టైం డెడ్ లైన్ ఇచ్చేసారు. పోలవరం ప్రాజెక్టు అప్పటికి కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం. అవ్వకపోతే అది ఒక అవకాశం అవుతుంది. అలాగే దశల వారీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వైజాగ్ విజిట్ కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి శాశ్వత భవనాలను చూశారు. కానీ పక్కన ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళలేదు అనేది నేటికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి ఒక ప్రశ్న. మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ కి మెటల్ స్టీల్ తరలి వస్తుంది. ఈ మెటల్ స్టీల్ అనే ఫ్యాక్టరీ వైజాగ్ లో ఇన్కార్పొరేట్ చేస్తే శాశ్వతంగా వాళ్ళకి గనులు ఇచ్చి ఈ రాష్ట్రంలో గనులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినట్లయితే మరి పక్కనే ఉన్నటువంటి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు శాశ్వత గనులు ఇవ్వలేకపోతున్నారు అనే దాన్ని ప్రశ్నించడం కోసం వస్తారేమో అని చూడాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కాక మొన్న పేపర్లో చూసాం, అమరావతి నిర్మాణానికి 33,500 కోట్లు మరోమారు రుణాన్ని తీసుకురావడానికి ఏపీ సిఆర్డిఏ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మరి సిఆర్డిఏ లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థే 33,500 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి అమరావతి లాంటి నగరాన్ని కిలోమీటర్ 100 కోట్ల పైచిలుకు డబ్బులతో రోడ్లు వేయట, ఈ రాష్ట్రంలో 5,000 కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయినటువంటి లేదా నిర్మాణంలో ఆగిపోయినటువంటి మెడికల్ హాస్పిటల్స్ నేరుగా ప్రభుత్వమే నిర్వహించేటువంటి స్థితికి వస్తాయి కదా. ఇవి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళేటువంటి పైసలేం కాదు, ఇవి అన్ని ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పంటలకు గిట్టుబాటు ధరల గురించి గతంలో మనందరం చూసిన మాట వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో తిరిగిన మాట వాస్తవం. ఇంకా ఇందాక చిన్నపరెడ్డి గారు అంటున్నారు 6 నెలలు అవ్వలేదు సార్, ఇంకా 6 నెలలు అయితే మనం అందరం కూడా అలాగే చీకొట్టేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి. 6 నెలలు అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత డిస్ట్రక్షన్ జరిగింది ఈ వరదల వల్ల అని చెప్పేసి చెబితే తీసుకుని పంపించేటువంటి సంస్కారం కూటమి ప్రభుత్వానికి ఉందని నేనైతే అనుకోవట్లేదు. మరొక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఒక భాగం. 6,000 పైచిలకు కోట్ల నష్టం జరిగింది మహాప్రభు అని చెప్పేసి మనం విజయవాడకు సంబంధించిన వరదలకి నష్టపరిహారం కోసం పంపిస్తే మనం తీసుకొచ్చిన ఫిగర్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ అందరికీ ఇదిగో ఇంత ఇవ్వాలి అని చెబితే ఇచ్చేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరొక విషయం ఏంటంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి సాక్షాత్ హోంమంత్రి గారు సంబోధిస్తున్నటువంటి వ్యవహారం. మరి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే రోడ్డు మీదకి వచ్చి మనందరం చూస్తుండగా పాదయాత్ర చేస్తారంటే దాని మీద డిబేట్ పెట్టుకోవాల్సిన పనే ఉంది. ఒక ఎమ్మెల్యేనే కదా,
అంటే ఆయన ఎమ్మెల్యేనే కదా సార్, ఆయన ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే. రాండి అంటే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైకాపా అధినేత, ఓ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులు. మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో ఫస్ట్ ఇచ్చేది ఎవరు ఎమ్మెల్యే అయినా కాకపోయినా మాజీ ముఖ్యమంత్రిగానే సంబోధిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అంటే ఎవరైనా ఊరుకుంటారా? ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు ఈ రోజు. అలా అంటారా? కాదండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్న 2019 నుంచి 24 వరకు ఆయనకు ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. లేకపోతే ఆయన కూడా కుప్పం ఎమ్మెల్యేనే మీరు అన్నట్టు. అదే కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, ఒక చిటికేస్తే నీకున్నది మొత్తం ఊడిపోతుంది, మరి ఎందుకు వేయలేదు ఆ రోజు? అలా వేసి తీసుకోవాల్సినటువంటి అగత్యం నాకు పట్టలేదు అని చెప్పేసి అని చెప్పారు కదా. నీ వైపు నుంచి ఉన్న ఎమ్మెల్యేలు నా వైపుకి వరుస కట్టి క్యూ కట్టి వచ్చే పరిస్థితి ఉంది, కానీ నాకు అలాంటి ఆవశ్యకత లేదని చెప్పేసనే కదా ఆయన చెప్పింది. ఆల్రెడీ నలుగురిని తీసుకున్నారు కదండి, నలుగురిని తీసుకుని అందులో ఇద్దరికి టికెట్ కూడా ఇవ్వలేదు అనుకుంటా. గుంటూరు 2 టౌన్ మద్దాల గిరి గారిని పాపం వారిని తీసుకున్నారు, వారి రాజకీయ భవిష్యత్తు నాశనం చేశారు. తర్వాత వల్లభనేని వంశీ గారిని, కర్ణం బలరాం గారిని వారిని అనధికారికంగా కొనసాగించారు. తర్వాత వంశీ గారికి, కర్ణం బలరాం గారు వాళ్ళ అబ్బాయి వెంకటేష్ గారికి టికెట్ ఇచ్చారు, వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. నలుగురు వచ్చారు కదా, ఇంకొక ఆయన ఎవరు విశాఖ ఈస్ట్ ఎవరు ఇంకొక ఎమ్మెల్యే వచ్చారు. నలుగురు అనధికారికంగా వచ్చారు కదా, ఇంకెవరున్నారు రావడానికి? బ్రహ్మనాయుడు గారు, ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది మీరు నేను డిస్కస్ చేసుకునేటువంటి వ్యవహారం కాదు, అది ప్రజల యొక్క తీర్పు. అది చిత్తుగా ఓడిపోయారా, మరొక రకంగా ఓడిపోయారా? మరి అంతకుముందు 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎలా ఓడిపోయారు? ఆయన అద్భుతంగా ఘన విజయంగా ఓడిపోయారా? ఓడిపోవడంలో కూడా విజయాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందా? ఓడిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద ఇలాంటి విమర్శలు కాకపోతే ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉండి అదే పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవించిన వ్యక్తులు కూడా వాళ్ళ పార్టీలు మారి నీతులు చెప్తున్నారు. మనం అది వినాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అజయ్ గారు అంటే కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తగా, నాయకుడిగా ఈ రోజు ఏదో పదవి కూడా వచ్చినట్టుంది రీసెంట్ గా, ఆ తర్వాత కలవలేదు, కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడారంటే దానికి ఒక విధి విధానాలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు ఆ పార్టీతో ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలు మారి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు కాబట్టి 154 నుంచి 11కి వచ్చాడు అని అంటే మరి మీరంతా ఉండి వెనకాల ఉండి ఏం చేశారు? సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్. మీరు మళ్ళీ అవన్నీ అలా అనుకుంటే పెద్ద పెద్ద మంత్రులుగా పనిచేసిన వాళ్ళే పార్టీలు మారుతుంటారు. ఈ రోజు ఇప్పుడు తిరుపతి మెట్ల దగ్గర జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు, అలా జాతకాలు చెప్పే పరిస్థితి మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి సంబంధించి ఇదిగో మేమేం ఈ కార్యక్రమం చేసామని చెప్పండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది, కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండటం వల్ల మాత్రమే పంచాయతీలకి 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇస్తుంది. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. దీన్ని అప్రిషియేట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ని అప్రిషియేట్ చేస్తాం, ఆయన పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కూడా అప్రిషియేట్ చేస్తాం. ఓకే, ఒక్క విషయం, సరే సమయం తక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావితం చూపుతుందంటారా? ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ 1.5 కార్యక్రమం పైన అయిపోయినటువంటి పరిస్థితి. ఓకే, ఇక్కడి నుంచైనా కూటమి ప్రభుత్వం కాస్త ప్రజల పట్ల శ్రద్ధ వహించి అప్పుల మీద బతికేటువంటి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ కొంత ఫైనాన్షియల్ గా ఏదైతే సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సంపద సృష్టించినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదనేది నా యొక్క వ్యక్తిగతమైన కంక్లూజన్ తీసుకుని సమయం తక్కువ ఉంది. అజయ్